హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే సాటర్డే రివ్యూ అయితే మనం చూద్దాము. వీకెండ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీగా ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి. ఇంకా రివ్యూ ఇచ్చే ముందు ఈ వీక్ మొత్తం అయితే మీరు చూశారు కదా ఎపిసోడ్స్. హిట్ పర్సన్స్ ఎవరు, ఫ్లాప్ పర్సన్స్ ఎవరు అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి నాకు. ఓకేనా అండి. ఇంకా అయితే ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఇంకా నాకు సార్ అయితే వచ్చేసారు. ఎంట్రీ అయితే సూపర్గా జరిగింది. మంచిగా డ్యాన్స్ అయితే వేసేసారు. ఇంకా థర్స్డే వరకు మనమైతే చూసాము కదా ఫ్రైడే ఏం జరిగింది అని చెప్పేసి నాకు సార్ అయితే చూపించారు. ఇక్కడ తనుజ అండ్ భరణి సుమన్ విజిల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారండి. ఇక్కడ అంటే కుక్కర్ విజిల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు తనుజ గారు ఏమన్నారంటే అది 2-3 టైమ్స్ మనల్ని చూసి విజిల్ వేసింది, ఇంకా విజిల్ అయితే వేయలేదు అని చెప్పేసి జోక్గా వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఇంకా లోపల సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఇంకా మీకు అనిపించిందా లేదా అని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా హరీష్ గారు వచ్చి సంజన గారిని హ్యాపీ జర్నీ అండి, హ్యాపీ జర్నీ, ఇంకా అంటే అతని ఉద్దేశం ఇంకా మీరే ఎలిమినేట్ అయిపోతారు కదా అని చెప్పేసి హ్యాపీ జర్నీ అండి, బట్టలన్నీ సర్దుకున్నారు కదా, మీరు వెళ్ళే ముందు బెడ్ కొంచెం క్లీన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి హరీష్ గారు సంజన గారితో అన్నారు. అంత కథ మొత్తం తిరిగిపోయిందండి. ఇంకా ముందు ముందు చూస్తే మీకే అర్థమవుతుంది అని హరీష్ గారు అయితే సంజన గారిని ఆ విధంగా అన్నారు. సర్దుకున్నారు కదా, ఇంకా ఎలిమినేట్ అయ్యేది మీరే కదా అని చెప్పేసి జోక్గా అయితే అంటున్నారండి. ఇంకా హౌస్ మేట్స్ మొత్తం సంజన గారి మీద తిరగబడుతున్నారు. ఎందుకంటే థమ్సప్ గురించి శ్రీజ మీరు ఇస్తానన్నారు రాముకి, అప్పుడు మనీష్ హై కదా 5 అని అన్నారు, రూల్స్ బ్రేక్ చేశారు అని అయితే శ్రీజ గారు ఇంకా సంజన గారిని అయితే అన్నారండి. హరీష్ గారు ఏమన్నారు, మీరే స్టార్ట్ చేశారు, రూల్స్ ఫాలో అవ్వరా అంటే అప్పుడు నేను కెప్టెన్ కాదు కదా అని సంజన గారు అయితే అన్నారు. మళ్ళీ హరీష్ గారు ఏమన్నారు, కెప్టెన్ అయితేనేనా రూల్స్ ఫాలో అవ్వేది, లేదంటే ఫాలో అవ్వరా, మీకు ఒక రూల్ వేరే వాళ్ళకు ఒక రూల్ అన్నట్లుగా అయితే మాట్లాడినారు. ఇంకా ఫ్లోరా గారి గురించి ఫుడ్ వద్దు, రాము గారికి ఫుడ్ కావాలి అని ప్రియా అయితే చెప్పింటుంది. అంటే ఫ్లోరా గారికి అయితే ఫుడ్ వద్దా, రాము గారికి అయితే ఫుడ్ ఇవ్వాలనా అని చెప్పేసి ప్రియా అంటారు. అప్పుడు సంజన గారు నాకు కొంతమంది ఇష్టం ఉంటారు, కొంతమంది ఇష్టం ఉండరు అని అయితే సంజన గారు అన్నారు. హరీష్ గారు ఏమన్నారు అంటే మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు న్యాయంగా అందరికీ ఉండాలి కదా, న్యాయంగా ఉండరా అంటే మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళకి మాత్రమే ఫుడ్ ఇస్తారా, ఇష్టం లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వరా అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటున్నారు. మీరు హౌస్లో అందరికీ బయాస్డ్గా ఉంటారా అని చెప్పేసి హరీష్ గారు అయితే అన్నారు. హౌస్లో గొడవ మొత్తం పెట్టేది మీరే, రాము థమ్స్అప్ కూడా వద్దనేసి అన్నారు. హౌస్లో గొడవ మొత్తం పెట్టేది మీరేనండి అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు రాము గారు వచ్చేసి నాకు థమ్స్అప్ కూడా వద్దండి, నాకు థమ్స్అప్ కూడా వద్దు వద్దు అనేసి అయితే చెప్పారు. ఇంకా ఫ్లోరా షైని గారిని ఇంట్లోకి రావద్దు అన్నారు. ఎందుకు రావద్దు అన్నారు, మీరు రూల్స్ ఏం ఫాలో అవ్వలేదు మీరు అంటే వేరే వాళ్ళైతే అడుగుతున్నారు. ఫ్లోరా గారు రూల్స్ ఏం ఫాలో అవ్వలేదు, మీరు ఇంట్లోకి రావద్దు అన్నారు కదా అంటే నన్ను కూడా మీరు రావద్దని చెప్పారు కదా అంటే మిమ్మల్ని ఏమి రావద్దని చెప్పినా కూడా మీరైతే బయటే ఉండలేదు కదా, మిమ్మల్ని మళ్ళీ అలౌ చేసాం కదా, ఫ్లోరా గారు ఎందుకు రూల్స్ ఇలా పాటించలేదు అన్నప్పుడు క్లాత్స్ అన్నీ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేసారు అని చెప్పేసి అయితే సంజన గారు అన్నారు. డిస్మిస్ చేశాను సంజన అండ్ మనీష్ని అని కూడా సంజన గారు అయితే అన్నారండి. ఎందుకంటే గొడవ జరిగింది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ భరణి అంటున్నప్పుడు కంప్లీట్గా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే రీతు అండ్ బన్నీ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే రాము గారు ఇక్కడ ఇలా విధంగా చేశారు కదా, సో దానికోసం అని చెప్పేసి బర్నీ గారు ఇంకా రీతు గారు వచ్చేసి అసలు ఒప్పుకోలేదండి. ఇంకా రీతు వచ్చేసి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి రీతు గారిని ఇంకా మనీష్ గారిని అయితే చెప్పింటారు కదా, నా ఇంట్లోకి అంటే కెప్టెన్ రూమ్లోకి మీరు మాత్రమే రావచ్చు అని చెప్పేసి, వాళ్ళని తీసేసి ఇప్పుడు శ్రీజ అండ్ మనీష్ గారిని అయితే పెట్టుకున్నారు. ఇంకా కామనర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ని చూస్తుంటే కొంచెం సొల్లు కార్చుకుంటూ ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కామనర్స్ చాలా ఎక్కువగా మీకు ఎవరికైనా అనిపించిందా లేదా కింద ఒకసారి కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది కామనర్స్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నారు సెలబ్రిటీస్ కంటే అని అయితే నాకు అనిపించింది. కాబట్టి మీకు అనిపించిందా లేదా ఒకసారి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా నాకు సార్ ఎంట్రీ అయితే వచ్చేసారు.
అందరినీ పలకరిస్తున్నారు. అంటే హాయ్ అండి ఎలా ఉన్నారు? ఒక్కొక్కరి పేరు పిలిచేసి ఇంకా ఎలా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఉంది? అని చెప్పేసి నాగ్ సారు వచ్చేసి ఇంకా అందరినైతే పలకరిస్తూ ఉన్నారండి. నాగ్ సార్ డ్రెస్ అయితే చాలా బావుంది. బ్లూ కలర్ కోట్ వేసుకొని అయితే వచ్చారు. సాటర్డే ఎపిసోడ్ మీకు చూసింటే గన అర్థమవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడొచ్చేసి మా రీతు చౌదరి గారు బ్లూ ఈజ్ నా ఫేవరెట్ కలర్ సార్, నా ఫేవరెట్ కలర్ సార్, అది మీరు వేసుకున్నారు చాలా బాగుంది అంటే నాకు సార్ వచ్చేసి నువ్వు వేసుకోలేదు కదా అని అయితే అన్నారు. అప్పుడు రీతు చౌదరి గారు ఏమన్నారంటే మీరు వేసుకున్నారా సార్ చాలండి అని అయితే రీతు చౌదరి గారు చెప్పారు. ఇంకా అందరూ హుక్ స్టెప్ కూడా వేశారండి అక్కడ. హుక్ స్టెప్ వేస్తూ ఉన్నప్పుడైతే ఫ్లోరా గారు కింద పడిపోతున్నట్లు అంటే కింద పడబోయింది. ఇప్పుడు నాకు సార్ ఏమన్నారంటే ఏంటి ఫ్లోరా కింద పడిపోతున్నా అంటే మిమ్మల్ని చూసే నేను పడిపోతున్నాను సార్ అని అయితే కొంచెం జోక్ చేసి ఫ్లోరా గారు అయితే అన్నారండి. ఇంకా బాక్స్‌లు అయితే తీసుకొని వచ్చారు. అంటే ఏమేమి ఉంటాయో దాని గురించి ఈరోజు డిస్కషన్ అయితే ఉంటుంది. అందుకోసమే బాక్స్‌లు అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ. ఫ్లోరా అండ్ సంజన గారు జరిగిందైతే చెప్పారు. ఫ్లోరా నాగ్ సారు ఏం జరిగింది ఫ్రీ బర్డ్ అనేసి అన్నారు కదా! అంటే రాము గారితో ఈమె డిస్కషన్ చేసుకుంటున్నారంటే ఎవరెవరికి మ్యారేజ్ అయింది, ఎవరెవరికి మ్యారేజ్ కాలేదు అని చెప్పేసి అయితే వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. అప్పుడు ఫ్లోరా గారికి మ్యారేజ్ అయిందా అంటే లేదు మ్యారేజ్ కాలేదు, నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. అప్పుడు ఈమె సంజన గారు వచ్చేసి ఫ్రీ బర్డ్ అనే ఒక పదాన్ని అయితే వాడింటాది. వాడినప్పుడు ఫ్రీ బర్డ్ అంటే ఏంటి? సంజన ఉద్దేశంలో ఫ్రీ బర్డ్ అంటే ఏంటి? ఇంకా మ్యారేజ్ కాలేదు గదా! ఏ బరువు బాధ్యతలు లేవు. అంటే మనం పని చేసుకొనొచ్చి ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ పాటించాలి అట్లాంటివి ఏమీ లేవు. కాబట్టి నేను ఫ్రీ బర్డ్ అనే పదాన్ని యూజ్ చేశాను అని చెప్పేసి ఈమె ఉద్దేశంలో ఈమె చెప్తుంది. ఫ్లోరా గారు అలా అర్థం చేసుకోకుండా ఫ్రీ బర్డ్ అంటే పక్షిగా రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోతుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు అన్న చెడ్డ ఉద్దేశంలో అయితే ఫ్లోరా గారు ఊహించుకున్నారు. దాని గురించి అయితే డిస్కషన్ చేసి ఇంకా సారీ చెప్పించుకొని సార్ట్ ఔట్ అయితే అయిపోయింది ఆ గొడవ అక్కడికి. ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫోటోస్ కూడా చూపించారు నాగ్ సార్ అయితే. ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదండి. ఎవరు ఏ అబద్ధం చెప్పినా ఇంకా ఏదైనా ఒక్క రోంత కూడా మనము అబద్ధం చెప్పినా గానీ, ఇంకా మర్చిపోయినా ఏదైనా సంఘటన కంపల్సరీగా ఫోటోస్ అయితే చూపిచ్చేస్తారు. అక్కడైతే ఎవరేమన్నారా అని చెప్పేసి మొత్తం బయట పడిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏమేం మాట్లాడుకున్నారు అని చెప్పేసి నాగ్ సార్ అయితే ఫోటోస్ చూపించారు. ఇంకా ఆ ఫోటేజ్‌లో అయితే క్లియర్‌గా అర్థమైపోయింది. అక్కడికైతే ఆ గొడవ సార్ట్ ఔట్ అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ సంజనాది షాంపూ వాడుతున్నారు గదా! దాని గురించయితే జరిగింది. ఇంకా కాఫీ సంజన గారు కాఫీ ఇవ్వద్దు అని చెప్పారు. శ్రీజ అండ్ ప్రియా గారు గురించయితే చెప్పారిక్కడ. ఏమి ఇవ్వద్దు అంటే కాఫీ కూడా ఇవ్వద్దనే కదా అర్థం అక్కడ ఫ్లోరా గారికి. కాఫీ మాత్రమే ఇవ్వద్దు అనేది ఏం చెప్పలేదు. ఏమి ఇవ్వద్దు అంటే కాఫీ కూడా ఇవ్వద్దనే కదా అక్కడ అర్థం అని చెప్పేసి ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుందండి. ఇదైతే కొంచెం సిల్లీగా అనిపించింది నాకు కాఫీ గురించి. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారికి అండ్ ఫ్లోరా గారికైతే గొడవ జరిగింది గదా! ఆ ఉద్దేశం ఇక్కడ పెట్టుకొని సంజన గారైతే ఇలా మాట్లాడుతున్నారేమో అనైతే నాకు అనిపించింది. అదే ఇక్కడ చూడండి ఫ్లోరా గారికి కాఫీ ఇవ్వద్దు అనేది ఏం చెప్పలేదు. ఏమీ ఇవ్వద్దు అన్నారు కాబట్టి కాఫీ కూడా ఇవ్వద్దనే అర్థం ఇక్కడ. ఇంకా సంజన పర్పస్‌లీ యూ హ్యావ్ డన్ దట్. నో అని సంజన గారైతే చెప్పారు. పర్పస్‌లీ మీరైతే ఇవ్వద్దు అనైనా చెప్పారా అంటే, లేదండి నేనైతే పర్పస్‌లీ ఏం చెప్పలేదు అన్నప్పుడు, అక్కడ ఉన్న హౌస్‌మేట్స్ గురించి కూడా నాగ్ సార్ అయితే అడిగారు. అక్కడ అందరికీ కూడా పర్పస్‌లీ ఇవ్వద్దని అనేది అనిపించిందండి. మనం చూసే ఆడియన్స్‌కి కూడా అలాగే అనిపించుంటుంది కదా! పర్పస్‌గా ఇవ్వద్దు అని చెప్పేసి అన్నట్లుగానే అనిపించుంటుంది. ఇంకా బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి కూడా బ్యాడ్ మీనింగ్ ఏం లేదు. సంజన అండ్ ఫ్లోరా గ్లాసెస్ అయితే పగలగొట్టేశారు నాగ్ సార్. ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి కూడా ఏమి చెడు పదం అయితే ఏం కాదు. ఇప్పుడు సంజన గారు ఎలా అయితే ఫ్రీ బర్డ్ అన్నప్పుడు సంజన గారికి ఏం తప్పు లేదు ఆ పదము. నేను ఎలాంటి చెడు ఉద్దేశంతో నేను అనలేదు అన్నప్పుడు ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే పదం కూడా వాడారు కదా అక్కడ హౌస్‌లో. బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి కూడా ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. ఎక్కడ డిక్షనరీలో కూడా ఏం లేదండి.
బ్యాక్ బిచ్చింగ్ అనే పదాన్ని అంటే వెనక మాట్లాడుకుంటున్నారని మాత్రమే వస్తుంది ఇక్కడ మీనింగ్. ఏం చెడు ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి నాగ్ సార్ అక్కడ క్లియర్ అవుట్ చేసేసి ఇంకా వాళ్ళిద్దరు గ్లాసెస్ అయితే పగలగొట్టేస్తారు. ఇంకా నామినేషన్స్లో ఏ విధంగా అయితే పగలగొడతారో అటువంటి గ్లాసెస్, ఫొటోస్ ఉన్న గ్లాసెస్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే పగలగొట్టేస్తారండి. ఇంకా పొటాటో ఫ్రై శ్రీజ, పవన్, తనుజ, ప్రియ ఫ్రై ఏమైంది, కర్రీ చేసావా, నాకు సార్ ఫొటోస్ కూడా చూపించారు. ఇక్కడైతే చూడండి ఇంకా ఫ్రై కాస్త కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా బిగ్ బాస్ పిలిచారని చెప్పేసి తనుజ వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అయితే అనౌన్స్ చేస్తారు, మీరు వచ్చేసి వంట చేసుకోండి అని చెప్పేసి. ఇదైతే మనకి టెలికాస్ట్ కాలేదు, నేనైతే చెప్తున్నాను చూడండి. ఇంకా మళ్ళీ వచ్చేసి చెప్పారు బిగ్ బాస్. ఇంకా తనుజ వచ్చేసి మళ్ళీ చేశారు. అప్పటికే ఆమె శ్రీజ అయితే చేస్తూ ఉంటుంది, ఇంకా ఆమె వెళ్ళిపోయింది కదా, ఇది కర్రీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అని చెప్పేసి శ్రీజ కాదు ప్రియా గారు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లేదా, ఆల్రెడీ ఇది పొటాటో అయితే అంటుకుపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే చెప్తూ ఉంటారు. ఆ ఫొటోస్ కూడా చూపించారండి. ఎందుకంటే మేము చెప్పింది ఫ్రై కదా, మీరు కర్రీ చేశారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని శ్రీజ గారు అన్నారు కాబట్టి ఇక్కడైతే నాకు సార్ ఫోటో అయితే చూపించి, అదే క్లిప్ అయితే చూపించి ఇక్కడ అందరికీ అర్థమయ్యేటట్లుగా అయితే చెప్పారండి. ఇంకా అది కూడా సార్ట్ అవుట్ అయితే చేసేసారు. శ్రీజ ఇన్పుట్స్ తీసుకునేదానికి ఆమె రెడీగా లేదు సార్, చిరాకుగా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే నాకు సార్కి చెప్తుంది. మేమేమన్నా ఇన్పుట్స్ ఇస్తే ఆమె తీసుకోవడానికి రెడీగా లేదు, అలాగే మేమేమన్నా కావాలంటే కూడా చిరాకు పడుతూ ఉంటుంది, అడిగా కూడా చిరాకు పడుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తారు. ఇంకా నాకు సార్ వచ్చేసి ఇంకా శ్రీజ గ్లాస్ కూడా పగల కొట్టేస్తారండి అక్కడికి. ఇంకా రీతు, తనుజ అండ్ రీతు ఇంజరీ గురించి అయితే జరిగింది. ఇక్కడ రీతు ఇంజరీ గురించి అయితే జరిగిందండి. వాళ్ళైతే ఫస్ట్ టాస్క్ ఆడేటప్పుడు రీతుకి దెబ్బ తగిలింది కదా తనుజ వల్ల, అయితే దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ నేనైతే కావాల్సికల్లా ఏం చేయలేదండి, అది టాస్క్ ఆడేటప్పుడు అయితే జరిగింది. నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందా అని నేను అడిగినప్పుడు నాకైతే కొంచెం బాధగా అనిపించింది అని రీతు చెప్పినప్పుడు, లేదమ్మా తనుజ గారు అయితే అలాగా ఏం మాట్లాడలేదు, కావాల్సికైతే ఏం చేయలేదు, ఆ ఉద్దేశంతో అయితే ఏం అడగలేదు అని చెప్పేసి నాగార్జున గారు అయితే మొత్తం క్లియర్గా మాట్లాడేసి ఆ ప్రాబ్లమ్ని అయితే సార్ట్ అవుట్ చేశారండి. వీకెండ్స్ నాగార్జున గారు వచ్చేది ఈ వీక్ మొత్తం ఏమైతే గొడవలు జరిగింటాయో వాటి గురించి అందరికీ సాల్వ్ చేసేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ అయితే చేసేస్తారు. ఇక్కడ మంచిగా హగ్ అయితే చేసుకుంటారండి రీతు చౌదరి గారు అండ్ తనుజ గారు. ఇంకా బనానా గురించి కూడా అయితే ఇక్కడ మాట్లాడుకుంటారండి. తనుజ అండ్ రీతు గారు బనానా గురించి అయితే మాట్లాడుకుంటారు. ఇంకా చూడండి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంకా హరీష్ గారు అండ్ ఇమాన్యుయల్ గారు గుండంకులని అన్నారు కదా, దాని గురించి అయితే వచ్చిందండి ఇక్కడ. దేవుడా, ఈ గుండంకులు అన్నదానికైతే చాలా అంటే చాలా పెద్ద గొడవే జరిగిందండి. మళ్ళీ ఒకసారి ఒక్క నిమిషం. ఇక్కడ గుండంకులు అనేసి ఇమాన్యుయల్ గారు అన్నారు కదా హరీష్ గారిని, కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకే తుమ్ములు అయితే వస్తున్నాయి, అందుకే కట్ చేసి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. గుండంకులు అంటే ఏం ఇబ్బంది ఏం లేదు, నేనైతే జోవెల్గానే అన్నాను సార్, జోకా అన్నాను, నేనేమన్నా కావాల్సి ఏం అనలేదు, ఎందుకంటే నాకేమన్నా రింగులు చుట్టూ ఉన్నాయా నేను అతన్ని ఎగతాళి చేయడానికి, నేనైతే కావాల్సి అనలేదు సార్, నేను అప్పుడే సారీ కూడా చెప్పేశాను అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు అయితే అన్నారు. ఇంకా హరీష్ గారు ఏమన్నారంటే, లేదండి నాకు జుట్టు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే కదా, అగ్ని పరీక్షలో ఇలా టాస్క్ వచ్చింది, అందుకోసమే నేనైతే గుండుతో ఇక్కడికైతే వచ్చాను, అతను అలా అనడం తప్పేను అనేసి హరీష్ గారు అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా రెడ్ ఫ్లవర్ గురించి అయితే ఫొటోస్ కూడా చూపించారు. ఇంకా ఒకరికొకరు ఒక్కొక్కరిగా నాగ్ సార్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి, అంటే రెడ్ ఫ్లవర్ అంటే అర్థం ఏంటండి, ఎరుపుష్పం కదా, అట్లా ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు నేను ఈ పద్ధతిలో నేనైతే అనలేదు అని చెప్పేసి హరీష్ గారు అన్నా కూడా, ఇప్పుడు ఎలా అయితే ఇతను గుండంకులని జోక్గా అన్నాడు, అతను కూడా
ఫ్లవర్ అని చెప్పేసి జోక్గానే అన్నారని అని అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి మీదైనా ఒకసారి జోక్ వేసినప్పుడు అది మనం కూడా తీసుకునే విధంగా అయితే ఉండాలి. అలాంటప్పుడే మాట్లాడాలి, లేదంటే మాట్లాడకూడదు. ఇతనైతే హరీష్ గారు అతనంటే ఒకటి, అతని మీద ఎవరైనా జోక్స్ వేస్తే ఇతనైతే తీసుకోలేడు. అలాంటప్పుడు ఇతనికి జోక్స్ వేసే అర్హత కూడా లేదని అయితే నా ఒపీనియన్ అండి. దీని మీద మీరేమంటారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా లేడీస్ గురించి మాట్లాడుతుంది, తక్కువ చేసినట్టుగా మాట్లాడుతున్నారని అందరూ అడిగారు. ఇక్కడ అంటే ఇక్కడ భరణి, తనుజ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళందరు ముగ్గురు కూడా ఆడవాళ్ళేనా అని అయితే గొడవ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తనుజ గారు, భరణి గారు, ఇమాన్యుయల్ గారు నేను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అని అనుకున్నాను, కానీ ముగ్గురు ఆడవాళ్ళతోనే మాట్లాడుతున్నానా అనేసి చెప్పారు ఇక్కడ. కాబట్టి దానికి కూడా ఫొటోస్ అయితే చూపించారండి. 2 టైమ్స్ అయితే ఫుటేజ్ చూపించారు నాగ్ సారు, ఎందుకు ఇలా మాట్లాడారు అని చెప్పేసి. అంటే మీరు ఆడవాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్నారు. అతని పేరు హరిత హరీష్ అంట. తక్కువ చేసి మాట్లాడుతున్నారా మీరు ఆడవాళ్ళని అంటే, లేదు సార్, నేనేం ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తానో మీకు తెలుసు కదా, నేనైతే ఏం తక్కువ చేసి మాట్లాడడం లేదు అని అయితే అంటారు. ఇంకా నాగ్ సార్ వచ్చేసి, హరిత హరీష్ కదా, మీరు ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా హరిత హరీష్ అని అనిపించుకునేలాగా చూడండి, ఉత్త హరీష్ కాకుండా. అంటే హరీష్ గారు ఏమంటారు అప్పుడు, నాకెవరు ఇక్కడ ఫ్రెండ్స్ లేరండి, నేనైతే సింగిల్గా వచ్చాను, సింగిల్గానే ఆడతాను అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటారు. ఇంకా అందరు ఈ విషయం మీద సపోర్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ రీతు చౌదరి ఇంకా తనుజ గారి మీద ఫుడ్ గొడవ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఈ విషయం ఏంటంటే, రీతు చౌదరి అయితే ఇలా యాక్సెప్ట్ చేయలేదు దీని గురించి. లేదండి, అతను మంచి ఉద్దేశంతోనే అన్నారు, అలాంటి ఉద్దేశంతో ఏం అనలేదు అని చెప్పేసి రీతు చౌదరి తప్ప ఇంకా హౌస్లో అందరికీ అదైతే రాంగ్గానే అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ ఆడియన్స్ అయితే వచ్చింటారు కదా అక్కడ, వాళ్ళ చేత కూడా అడిగించారు. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఇంకా ఇతనైతే ఫ్లిప్ అవుతున్నాడు అని అయితే మాకు అనిపిస్తుంది అని అయితే ఒకరికి మైక్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ చేత అడిగించారు. ఇంకా హరీష్ గారు గ్లాస్ అయితే పగలగొట్టేశారండి. ఇంకా అప్పటి నుంచి అయితే అతను ఇంకా మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నాడండి. ఇంకా మనీష్ అండ్ ఇమాన్యుయల్ సంచాలకు ఎందుకు నాకు చెప్పలేదు, మిస్ అవుట్ అయిని ఒప్పుకున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే, ఇంకా మనీష్ అండ్ ఇమాన్యుయల్ గారి గురించి టాస్క్లో ఎందుకు నాకు చెప్పలేదు, గ్రీన్ లైట్ పడిన తర్వాతనే మీరైతే వెళ్ళాలి, చీల అయితే తీయాలి అని చెప్పారు కదా, దాని గురించి అయితే గొడవ అయిపోయింది. ఇదైతే సింపుల్గా అయిపోయిందండి. ఎందుకంటే మనీష్ గారు ఒప్పుకున్నారు, నేను మిస్ అవుట్ చేశాను, నాదే తప్ప అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి సింపుల్గా అక్కడికైతే సార్ట్ అవుట్ అయిపోయింది. ఇంకా నాగ్ సార్ అయితే రాముని అయితే పొగిడారండి, మీరైతే చాలా బాగా ఆట ఆడుతున్నారండి, ఇంకా బట్టలు ఐరన్ చేయడం కానీ, ఉతకడం కానీ, ఆరేయడం కానీ, ఇలా మీరైతే పని బాగా చేస్తున్నారు అని చెప్పేసి నాగ్ సారు చాలా బాగా పొగిడారు, బాగా ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారండి రాము గారికి. ఇంకా నామినేషన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా సుమన్ శెట్టి గారు స్టోర్ రూమ్లోకి వెళ్ళి నామినేషన్స్ అయితే తీసుకొని వచ్చారు. నామినేషన్స్లో సేవ్ అయ్యారు ఎవరంటే, తనుజ సేవ్ అయ్యారు. అటెండెన్స్ మొత్తం 9 మంది కదా, నామినేషన్స్లో అయితే తనుజ గారు సేవ్ అయిపోయారండి. ఏ దాని గురించి ఒక నిమిషం. ఇంకా నామినేషన్స్లో అయితే తనుజ గారు సేఫ్ అయ్యారండి. అది దేనివల్ల అంటే, మామూలుగా షాంపూ ఇలాంటి వాటిలతో సేవ్ అయ్యారు కదా, నాకైతే ఆ విషయం గుర్తుకు రావటం లేదు. మీకు ఏమైనా గుర్తుంటే కింద కామెంట్స్లో చేయండి. మొత్తానికైతే తనుజ గారు సేవ్ అయ్యారు. ఇంకా లాస్ట్లో నాగార్జున గారు ఏం చెప్తారంటే, నెక్స్ట్ అయితే టాస్క్ ఉంటుంది, దీంట్లో అటెండెన్స్ మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు కదా, 2 టీమ్స్గా అయితే 4 మెంబర్స్ వెళ్ళిపోవాలి. ఇంకా ఒక మెంబర్ వచ్చేసి సంచాలకులుగా ఉండాలి. గెలిచిన వాళ్ళకైతే ఒకరికి పర్మనెంట్గా ఓనర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి అయితే నాగార్జున గారు చెప్పారు. ఇక్కడికి ఇంకా ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ సండే ఎపిసోడ్లో అయితే సృష్టి వర్మ గారు అయితే ఎలిమినేషన్ అయిపోతారు. అదైతే ఇంకా నెక్స్ట్ మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే చూడవచ్చు. దాని గురించి కూడా మనం అయితే రివ్యూ చేద్దాము. ఇంతే అండి వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. చెప్పాను కదా, మీ లైక్స్, మీ వ్యూస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఉత్సాహం అనేది వస్తుందండి, ఇంకా వీడియోస్ చేయాలి. ఎంతవరకు రీచ్ అవుతుంది,
అనేది కూడా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. బాగా చెప్తున్నానా లేదా అనేసి ఒకసారి మీరు చూసి కామెంట్స్ అయితే చేయండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. నెక్స్ట్ సండే ఎపిసోడ్తో ఎలా జరిగింది, ఎవరెవరు లాస్ట్ వరకు వచ్చారు, ఇంకా టాస్క్ ఏముంది, ఇంకా నాకు సార్ ఏమేమి డిస్కషన్ చేశారు, సెలబ్రిటీస్ కూడా వచ్చారండి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ రివ్యూలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకే అండి, బాయ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.